వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి టూర్ సభ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్లో సీఎం టూర్ స్కెడ్యూల్ ఏంటి? శ్రవంతి, వరంగల్ విజయోత్సవ సభలకు సర్వం సిద్ధమైంది. హన్మకొండలో ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇందిరాశక్తి మహిళా ప్రాంగణంగా పేరు పెట్టారు. దీనికి ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1 year పాలనకు సంబంధించినటువంటి విజయాలను ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సభా వేదిక మీద కూడా 200 మంది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనే విధంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఈ సభా ప్రాంగణం సంబంధించి ఇప్పటికే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా కొండవ సరేఖ, ఉదయం సీతక్క, మిగతా మంత్రులంతా కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించారు, ఏర్పాట్లన్నీ కూడా చేశారు. మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి వస్తారు. వచ్చి మొదట కాళోజీ కళాక్షేత్రం దగ్గర హెలిప్యాడ్లో దిగుతారు. అక్కడి నుంచి కాళోజీ కళాక్షేత్రాన్ని దగ్గరికి సందర్శిస్తారు. కాళోజీ నారాయణరావు ప్రజాకవి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత కళాక్షేత్రానంతా కూడా ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత కాళోజీ నారాయణరావుకు సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీ తయారు చేశారు. ఆ డాక్యుమెంటరీని కూడా అక్కడ ఆడిటోరియంలో, ప్రధాన ఆడిటోరియంలో ఆయన వీక్షించున్నారు. మొత్తం ప్రధాన ఆడిటోరియంతో పాటు, మెయిన్ ఆడిటోరియంతో పాటు మరో చిన్న చిన్న కవి సమ్మేళనాలు జరుపుకోవడానికి 4 చిన్న ఆడిటోరియంలు కూడా ఏర్పాటు చేశారు. రవీంద్ర భారతిని మించి ఇక్కడ ఉన్నటువంటి కాళోజీ కళాక్షేత్రాన్ని రూపొందించారు. వీటన్నింటి కూడా ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నేరుగా కూడా హన్మకొండలో ఉన్నటువంటి హన్మకొండ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం మనం ఇప్పుడు కనిపిస్తుందో ఇక్కడికి ఆయన చేరుకుంటారు. రాగానే ఇక్కడ 20 మహిళా సంఘాలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతారు. అక్కడ మహిళా శక్తికి సంబంధించినటువంటి భవనాలు 22 జిల్లాలలో ఒక్కొక్కటి 5 కోట్ల రూపాయల చొప్పున వాటికి శంకుస్థాపన కూడా చేయనున్నారు. అదేవిధంగా నయీం నగర్ సంబంధించినటువంటి బ్రిడ్జి పనులకు సంబంధించి కూడా పనులు పూర్తయ్యాయి. ఆ బ్రిడ్జిని జాతికి అంకితం చేస్తూ కూడా అక్కడ కూడా ఆయన ప్రారంభిస్తారు. ఇవన్నీ కూడా వర్చువల్ రూపంలో ఇవన్నీ కూడా కళాక్షేత్రం దగ్గరనే జరుగుతాయి. ఆ తర్వాత ఇక్కడ మహిళలతో ఇంటరాక్ట్ కావడం, తర్వాత మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, వాటన్నింటినీ కూడా వాళ్ళకు వివరించే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి సభావేదిక వద్దకు చేరుకుంటారు. ఇక్కడ సభావేదిక వద్దకు చేరుకున్న తర్వాత కూడా ముఖ్యమంత్రి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్కు సంబంధించి కావచ్చు, వాళ్ళకు గ్రాంట్ రూపంలో ఇచ్చినటువంటి దాదాపు 26,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి చెక్కుల రూపంలో కూడా వాళ్ళకు పంపిణీ చేయనున్నారు. వీటన్నిటి తర్వాత ముఖ్యమంత్రి ఈ 1 yearలో సాధించినటువంటి ప్రగతి కావచ్చు, మళ్ళీ వచ్చే భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈ సభ ద్వారా వివరించబోతున్నారు. మరోవైపు వరంగల్కి సంబంధించి హైదరాబాద్ తర్వాత వరంగలే అత్యంత పెద్ద నగరంగా చెప్పుకోవచ్చు. ఇది హైదరాబాద్కు ధీటైన నగరంగా మళ్ళీ వరంగల్ని కూడా చేయాలి అనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి పర్యటనకు ముందే మామ్నూరు ఎయిర్పోర్టుకు సంబంధించి భూసేకరణకు 205 కోట్ల రూపాయలను మంజూరు చేయడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ను కావచ్చు, లేదా వరంగల్కి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ను కూడా ఆమోదించారు. దాదాపు 4,170 కోట్ల రూపాయలు దానికే విడుదల చేశారు. జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి భవనానికి సంబంధించి 28 కోట్లు, అదేవిధంగా ఇంటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్, వాటికి సంబంధించిన నిధుల మంజూరు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 4,960 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా వరంగల్కి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి పర్యటనకు ముందే వాటన్నింటిని కూడా మంజూరు చేశారు. ప్రస్తుతం అయితే ఇందిరాశక్తి మహిళా శక్తికి సంబంధించిన విజయోత్సవాలను ఇక్కడి నుంచి జరపబోతున్నారు. ప్రస్తుతం అయితే మనతోటి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్ల ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వరంగల్ నుంచి ఈ సభావేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పబోతుంది, దీని మీదనే చాలా మందిలో ఆసక్తి ఉంది. ఏం చెప్పబోతున్నారు, ఎట్లా ఏర్పాట్లు జరుగుతున్నాయి? అంటే ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ నగరంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, వరంగల్ నిజంగా వాస్తవానికి వరంగల్ ప్రజలు ఒక రకంగా ఇవాళ పండుగ రోజు వాళ్ళకి. ఎందుకంటే గతంలో వరంగల్ వేదిక నుంచి, వరంగల్ ప్రజల నుంచి ప్రతిసారి సారాన్ని ఎత్తుకపోయినటువంటి ప్రభుత్వాలే ఉండే. కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం వరంగల్ నగరానికి, వరంగల్ ప్రజలకు ఒక దిశను మార్చేటువంటి కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా వరంగల్లో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి హామీలు, దీన్ దయాళ్ నగర్ను మారుస్తా, నాయిం నగర్ను మారుస్తా, ఏమీ మారలేవు ఇప్పటి వరకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్ నగరానికి ఊహించని విధంగా నిధులను మంజూరు చేస్తూ వరంగల్లో ఏ సమస్యలు ఇంకా మరొకసారి పునరావృతం కాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఈ 1 year పాలన ఏది ముగుస్తున్నటువంటి సందర్భంగా
ఈ వరంగల్ ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు అత్యంత కీలకమైనటువంటి విషయాలను ప్రజలతో షేర్ చేసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో నాయకులు కేవలం మీటింగులు పెట్టి అవతల పడేది, కానీ వాళ్ళ పనుల కోసం మీటింగులు పెట్టేటువంటి ఒక గొప్ప సంస్కృతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తెలంగాణలో ముఖ్యంగా ఇవాళ ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి జయంతి ఉంది. ఇందిరాగాంధీ గారు మహిళా శక్తి, ఆ మహిళా శక్తిని మహిళల మధ్యలో ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలకు వివరించడం కోసం ముఖ్యమంత్రి గారు రావడం చాలా సంతోషదాయకం. వాస్తవానికి వరంగల్లో ఒక్కసారి వర్షం పడితే పరిస్థితులు ఎట్లా ఉంటాయో వరంగల్ జర్నలిస్టులుగా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. మనం ఎన్నోసార్లు సెటైర్లు వేసుకున్నాం, పడవల మీద తిరగాల్సి వస్తుందేమో అనేటువంటి. కానీ వాళ్ళ అండర్ డ్రైనేజీ కోసం వరంగల్ రూపురేఖలను మార్చడం కోసం మరో రకంగా మోక్షంగుండ విశ్వేశ్వరయ్య రూపంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రాబోతా ఉన్నారు. నిజంగా వరంగల్ పట్టణం హైదరాబాద్ను తలదన్నే రీతిగా మార్చేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, మా నాయకత్వానికి మాత్రం ఉందని చెప్పగలుగుతాం. ఇది ప్రస్తుతం అయితే సభా వేదికకు సంబంధించి కూడా చూచు, ప్రస్తుతం అక్కడ సభా వేదిక ఉంది. ఏది మెయిన్ డాష్, ఈ డాష్ మీద సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు క్యాబినెట్ మొత్తం కూడా ఇక్కడికి హాజరవుతుంది. దాంతోపాటు ఎమ్మెల్సీలు, కొంతమంది ముఖ్య కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, లేదా వాళ్ళు సభా వేదిక మీద అధికారులు కూడా పాల్గొంటారు. ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి దానికి సంబంధించి సిట్టింగ్ అని కూడా ఏర్పాటు చేశారు. అయితే సభా వేదికకు సంబంధించి కూడా మహిళలకు సంబంధించినటువంటి అనేక వరాలు ఇక్కడి నుంచి కూడా ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించినటువంటి గ్యాలరీలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఏ గ్యాలరీలో ఏ జిల్లాకు సంబంధించినటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు రావాలి, ఎక్కడ కూర్చోవాలనే దాన్ని కూడా ముందుగానే ఒక ప్రిపేర్ చేసి ఉంచారు. తర్వాత ముఖ్యమంత్రి డయాస్ దగ్గరకు వచ్చిన తర్వాత, అంటే దానికంటే ముందు మనకు అక్కడ కనిపిస్తుంది అదంతా కూడా మహిళలకు సంబంధించినటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ 20 స్టాల్స్ ఏర్పాటు చేశారు. మొదట అక్కడికి వెళ్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడికి వెళ్ళిన తర్వాత మహిళలతోటి వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. మంత్రులతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి మహిళా మంత్రులు ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే, కొండా సురేఖ కావచ్చు, అదేవిధంగా సీతక్క, వాళ్ళతో కలిసి మహిళలతోటి కూడా వాళ్ళు ముఖ్యమంత్రి ఇంటరాక్ట్ అవుతారు. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, లేదా మహిళల కోసం అమలు చేస్తున్నటువంటి పథకాలు, భవిష్యత్తులో వాళ్ళను ఆర్థిక స్వావలంబన చేయడం కోసం, తర్వాత వచ్చే 4 ఏళ్లలో కూడా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి అనేది ప్రభుత్వం ఏదైతే లక్ష్యం పెట్టుకుందో వాటికి ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయబోతున్నామనే దానికోసం కూడా ఆయన అక్కడ ఇంటరాక్షన్లో చెప్పబోతున్నారు. ఆ తర్వాత సభ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అభివాదం చేసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. చూడొచ్చు, ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి నడుచుకుంటూ కూడా వెళ్ళి సభ మధ్యలో వరకు కూడా వెళ్ళటానికి ఏర్పాటు చేశారు. అక్కడి వరకు కూడా వెళ్ళి మహిళలకు అభివాదం చేసే విధంగా ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్ ఉన్నటువంటి మంత్రులు, మిగతా వాళ్ళు కూడా ముఖ్యమంత్రితో పాటు అక్కడి వరకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా అభివాదం చేసి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చిన విజయోత్సవ సభలో భాగంగా వాళ్ళందరినీ అభివాదం చేసేయడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆర్ట్స్ కళాశాలకు సంబంధించి కూడా 1,00,000 మంది పూర్తిగా మహిళలతోటే ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నామనేది చెప్పారు. ఇప్పటికే మహిళలంతా కూడా వస్తున్నారు. సేమ్ టైంలో పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి హాజరవబోతున్న నేపథ్యంలో పోలీసు కూడా ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాటు చేసింది. దాదాపు 3 అంచెల భద్రత ఉంది. తర్వాత మహిళా పోలీసులను ఎక్కువ మందిని సభా వేదిక కావచ్చు, సభకు సంబంధించినటువంటి ప్రాంగణం అంతా కూడా వాళ్ళు కనిపిస్తున్నారు. మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన, అంటే ఇటు భూపాలపల్లి కావచ్చు, అటు మహబూబాదు, ఈ 2 జిల్లాలతో పాటు ఇటు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారులతో పాటు డిఎస్పీలు, ఏసీపీలు, డీసీపీల స్థాయి అధికారులంతా కూడా మొత్తం 1800 మంది పోలీసులు భద్రత చూస్తున్నారు. దీంతోపాటు వివిధ శాఖలకు సంబంధించినటువంటి 180 మంది అధికారులు కూడా ఈ ముఖ్యమంత్రి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా, ఎందుకంటే పెద్ద ఎత్తున మహిళలు ఈ సభకు హాజరవుతున్న నేపథ్యంలో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఎవరికైనా ఇబ్బంది అనిపించినా వైద్య సహాయం అందించేందుకు కూడా కావాల్సినటువంటి క్యాంపులు అన్ని చోట్ల ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యమంత్రి సభ సిటీలోనే జరుగుతుంది. అదేవిధంగా కాళోజీ కళాక్షేత్రం నుంచి పూర్తి చేసుకున్న తర్వాత ఆయన రోడ్డు మార్గంగానే ఇక్కడికి సభా వేదిక వస్తారు. తర్వాత పెద్ద ఎత్తున బస్సులలో కూడా మహిళలందరూ కూడా ఇక్కడికి తరలి వస్తారు. దాదాపు దానికి ఆర్టీసీ నుంచే 900 బస్సులు పెట్టారు. తర్వాత మిగతా స్కూల్స్ బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలంతా ఇక్కడికి తరలి వస్తారు. వాళ్ళందరి నేపథ్యంలో ట్రాఫిక్ కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలు కూడా అమల్లోకి వచ్చాయి. సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అటువైపు డైవర్ట్ చేశారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూడటం, తర్వాత మహిళలు ఇంత పెద్ద ఎత్తున మహిళలు హాజరవుతున్నారు కాబట్టి వాళ్ళు సభకు వచ్చిన తర్వాత సభ నుంచి తిరిగి మళ్ళీ క్షేమంగా వాళ్ళు వెళ్ళే విధంగా కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఉండడం, తర్వాత ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయితే ముఖ్యమంత్రి 2:30కు హెలికాప్టర్లో
వరంగల్కు హన్మకొండకు చేరుకుంటారు. కాళోజీ కళాక్షేత్రం పక్కనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే సభకు సంబంధించినటువంటి షెడ్యూల్ చూస్తే 5 గంటల 40 నిమిషాల వరకు కూడా ఆయన సభ కార్యక్రమాల్లోనే పాల్గొంటారు. ఇక్కడ ప్రసంగించిన తర్వాత వెళ్తారు. ఒకవేళ కనుక షెడ్యూల్ కొంత చేంజ్ అయినప్పటికీ కూడా అవసరమైతే రోడ్డు మార్గంగా తిరిగి ముఖ్యమంత్రి హైదరాబాద్ వెళ్ళడానికి కావాల్సినటువంటి కాన్వాయ్ని కూడా అధికారులు సిద్ధం చేసి ఉంచారు. ఒకవేళ టైమింగ్ కనుక ఏదైనా షెడ్యూల్ మారితే ఆ విధమైనటువంటి ఏర్పాట్లలో కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే వరంగల్ సభను సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. డిసెంబర్ 7వ తారీఖు నాటికి 1 year పూర్తవుతున్న నేపథ్యంలో ఈ విజయోత్సవాలను వరంగల్ వేదికగానే ప్రారంభిస్తుంది. దీంట్లో ముఖ్యమంత్రి మొదటి విజయోత్సవ సభలలో ప్రసంగించబోతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి ప్రసంగం ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం చాలా మందిలో ఆసక్తి ఉంది. వరంగల్ నగరానికి సంబంధించి ఇప్పటికే దాదాపు 5,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అనేక పథకాలకు సంబంధించిన జీవోలన్నీ కూడా 2 రోజులుగా వరుసగా వస్తున్నాయి. ఇదంతా వరంగల్ వాసులకైతే ఆనందాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ సభ ద్వారా రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది అనే దానికి సంబంధించి కూడా ఒక సంకేతాలు కావచ్చు. ఆయన ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా మందిలో ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు.